భక్తితత్వ రహస్యం. ఆ తర్వాత శ్రీకృష్ణదేవుడు గరుడునికి భక్తితత్వాన్ని బోధించాడు. ఖగేశ్వర, బ్రహ్మరూపుడై ఉద్భవించిన ధర్మమే లోకబాంధవుని యందు ప్రవేశించి అతనికి పుత్రరూపుడై ఉదయించాడు. యముడుగాను యమధర్మరాజుగాను ఇతడు సుప్రసిద్ధుడు. పాపులను శిక్షించు వేళ యముడు పుణ్యులను వారి పుణ్యాన్ని బట్టి ఏ ఏ లోకాలకి పంపవలసింది నిర్ణయించే వేళ యమధర్ముడు. శ్రీహరి ప్రాదోద్భవ గంగ భూలోకమున 4 రూపాలుగా జన్మించింది. ప్రముఖ దేవవైద్యుడైన జనేంద్రునికి భార్యగా జన్మించి అభిషేచని అనే పేరిట ఒక జన్మను పొందింది. అవతారాల విషయానికి వస్తే సుషేణుడు అనే వానర వీరుని భార్యగా రెండో జన్మను ప్రకటించింది. ద్వాపర యుగంలో శంతనుని భార్యగాను, మండూకుని పత్ని మందాకిని పేరిట తర్వాత 2 అవతారాలను దాల్చింది. శ్రీహరిని సంతోషింపచేయడానికి నరుడు ఏ ఏ వేళల ఏ ఏ శ్రీమన్నారాయణ నామములు పలకాలో చెప్తాను విను. ప్రాతకాల నిద్ర లేస్తూనే హరినారాయణ నామం పలకాలి. తులసి అర్చన వేళ లక్ష్మిని శ్రీహరిని ఇరువురిని స్తుతించాలి. అపానం విడిచేటప్పుడు కేశవ అని, దేహ సంబంధ కాలకృత్యాలు నిర్వర్తిస్తూ త్రివిక్రమ, మాధవ, శ్రీధర అని, గోసేవ చేస్తూ గోవర్ధనగిరిధారి అని, పాలు పితికేటప్పుడు గోపాల వల్లభ అని, సంధ్యవేళ శ్రీరామ నామాన్ని, ప్రాణాయామంలో అనిరుద్ధ అని, అగ్న్యారాధన చేస్తూ వాసుదేవ అని స్మరించాలి. స్నానం చేస్తూ శ్రీహరితో పాటు గంగను, అతో గంగేతి సాగ్నేయ సర్వదా లోకపావని భక్త్యా విష్ణుపదీయత్యేవ కీర్తితా నాత్ర సంశయః అంటూ కీర్తించాలి. ఈ ప్రకారం గంగాతీర్థ స్నాన ప్రశంస, హరినామ స్మరణ ఎవరైతే చేసుకుంటారో వారు ధర్మ మార్గాన సంచరిస్తారు. శ్రీమన్నారాయణ అవతారమైన శ్రీకృష్ణ భగవానునికి నమస్కరించి అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణ దామోదరం వాసుదేవం హరిం శ్రీధరం మాధవం గోపికా వల్లభం జానకీ నాయకం రామచంద్రం భజే అని స్తోత్రం చేస్తూ గరుడు వైకుంఠధామం దిశగా సాగాడని సౌనకాదులతో నిడివి వారిని ఆశీర్వదించి సూతుడు అక్కడి నుంచి నిష్క్రమించాడు. గరుడ పురాణ శ్రవణ ఫలం. భగవానువాచ ఇత్యాఖ్యాత మయా తాక్ష్య సర్వమేనైధ్వదేహికం దశాహాభ్యంతరే శ్రుత్వా సర్వపాపౌ ప్రముచ్యతే. భగవానుడు అంతిమంగా ఈ విధంగా సెలవిచ్చాడు. గరుడా, ఇంతవరకు నాచే చెప్పబడిన కృత్యములన్నింటినీ గూర్చి ఎవరైతే శ్రద్ధగా వింటారో వారు సర్వపాపాల నుండి విముక్తులు కాగలరు. బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యాః శూద్రాశ్చైవేతరోऽపి చ తే చాండాలా సమాజ్ఞేయాః సర్వే ప్రేతక్రియాం వినా. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాదులనే చాతుర్వర్ణాల వారు, ఇతర జాతుల వారు ఎవరైనా సరే ప్రేతానికి చేయవలసిన కర్మను జరపకపోతే చండాలుడని గ్రహించాలి. తస్మాత్ సర్వప్రయత్నేన శ్రోతవ్యం గారుడం కిల ధర్మార్థ కామ మోక్షాణం దాయకం దుఃఖనాశనం. ఎన్ని ప్రయత్నాలు చేసి అయినా సరే గరుడ పురాణం వినండి. ఎందుకనగా ఇది చతుర్విధ పురుషార్థాలను ఇవ్వడమే కాక దుఃఖనాశన కారకం కూడా. శ్రుత్వా దానాని దేయాని వాచకాయాఖిలాని చ పూర్వోక్త స్వర్ణ గోదానాదీని నాణ్యత సఫలం భవేత్. ఈ పురాణాన్ని విని ఇందులో ఇతఃపూర్వం చెప్పబడిన సువర్ణ గోదానాదులు మొదలగునవి అన్నీ దానం చేయకుండా ఉంటే ఎటువంటి ఫలితం ఉండదు. పురాణం పూజయేత్ పూర్వం వాచకం తదనంతరం వస్త్రాలంకార గోదానైర్దక్షిణాభిశ్చ సాదరం. పురాణం మీకు వినిపించిన వానిని అర్చిస్తే స్వయంగా నన్ను పూజించినట్లే. ఇందులో ఎంత మాత్రం సందేహం లేదు. పురాణ ప్రవచనకర్త సంతృష్టి చెందితే నేను సంతృప్తిని పొందినట్లే. గరుడ పురాణ మహాత్యం. ఈ గరుడ పురాణ మహాత్యం పూర్వ ఉత్తర ఖండములలో అచ్చటచ్చట చెప్పబడి ఉండగా సందర్భ శుద్ధికై అంత్యమున ఇచ్చట ఇవ్వబడింది. శ్రీహరిలా చెప్తున్నారు. శంకర, గరుడ పురాణం సమస్త నరులకు రక్షదాయకమైనది. ఇహమున భోగమును, పరమున మోక్షమును కలిగిస్తుంది. ఈ పురాణం జ్ఞానాన్ని, యశస్సును, సిరి సంపదలను, ఆరోగ్యాన్ని, దిగ్విజయాలను మానవులకు అందించగలదు. దీనిని పఠించిన, విన్న జ్ఞానవంతులు కాగలుగుతారు.
బ్రాహ్మణో లభతే విద్యాం క్షత్రియః పృథ్వీం లభేత్ వైశ్యో ధనికతామేతి శూద్రః శుద్ధ్యాతి పాతకం. బ్రాహ్మణులకు విద్యలోను, రాజులకు రాజ్య సంపదలోను, వైశ్యులకు ధనాధిక్యతలోను, శూద్రులకు పాతకనాశనం కలిగించటంలోనూ ఈ పురాణాన్ని మించినది లేదు. భక్తాగ్రణి పక్షిశ్రేష్ఠుడు ఖగరాట్ గరుత్మంతుడు లోకానికి అందించిన ఈ పురాణం మంగళదాయకం. ఈ పురాణాన్ని విన్నా, వినిపించినా, వ్రాసిన, వ్రాయుటకు ప్రేరణ కలిగించిన, గ్రంథరూపేణ పూజించిన అటువంటి వారి వాంఛితాలన్నీ నెరవేరగలవు. పురాణం గారుడం పుణ్యం పవిత్రం పాపనాశనం శృణ్వతాం కామనాపూరం శ్రోతవ్యం సర్వదైవహి యశ్చేదం శృణుయామర్త్యో యశ్చాపి పరికీర్తయేత్ విహాయ యాతనాం ఘోరాం దూతపాపోదివం ప్రజేత్. పునః పునః వచించినప్పటికీ పుణ్య పవిత్ర పాపనాశకరమైన ఈ పురాణం విన్నవారికి కోరినవన్నీ నెరవేరుతాయి. సర్వదైవతాలు ఈ పురాణ రూపం ధరించాయని చెప్పబడినది. కష్టాలన్నీ ఉపశమించి ఘోర పాతకాలు సైతం ఎగరగొట్టబడి స్వర్గంలో స్థానం లభించగలదు. గరుడ పురాణం సర్వం సంపూర్ణం. ఏతఃఫలం శ్రీకృష్ణార్పణమస్తు. ఇది కేవలం సంక్షిప్త గరుడ పురాణమేనండి, పూర్తిది లేదు నా దగ్గర. ఒకవేళ గనక గీతా ప్రెస్ వాళ్ళది సంపూర్ణ గరుడ పురాణం దొరికితే తిరిగి అందించే ప్రయత్నం అయితే చేస్తాను. చాలాసార్లు వెతికాను, ఎక్కడికి వెళ్లకుండా వెతకడం వల్ల అలా అయిందేమో. ఇంకా గట్టిగా ప్రయత్నం చేసి ఇంతకు ముందుగా అందించే ప్రయత్నం అయితే, సంపూర్ణ గరుడ పురాణం అందించే ప్రయత్నం అయితే చేస్తాను. సర్వం శ్రీకృష్ణ చరణారవింద అర్పణమస్తు. స్వస్తి.